హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఎండు రొయ్యల టమాటా. ఎంతమందికి ఎండు రొయ్యల టమాటా అంటే ఇష్టం, ఎంతమందికి ఆ స్మెల్ కూడా పడ్డదో కమెంట్ చేయండి. నాకు మాత్రం చాలా ఇష్టం ఎండు రొయ్యల టమాటా. అప్పుడప్పుడు నేను ఒక్కదానే చేసుకొని తింటా, ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు మా హస్బెండ్ అస్సలు తినరు, ఆ స్మెల్ కూడా చూడరు వాళ్ళు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ఎండు రొయ్య వేస్తే ఎంత బాగుంటుంది కదా. టేస్ట్ మాత్రం అసలు తినే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్, ఎండు రొయ్య టేస్ట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎండు రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే వాటికి ఉన్న తలకాయలు తొందరగా తీయడానికి వస్తుంది. తలకాయలు సపరేట్, ఎండు రొయ్యలు సపరేట్ చేసుకోవాలి. ఇందులో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, రొయ్యలు అనేది తక్కువ ఉంటుంది. చూడండి రొయ్యల క్వాంటిటీ తక్కువ, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, కానీ ఏం పర్లేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేసుకోవాలి. చాలామంది ఉల్లిగడ్డ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు, నేను టమాటాలు వేస్తున్నాను కాబట్టి తక్కువనే తీసుకున్నా. అల్లం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నీట్గా కడుక్కొని తీసుకునే ఎండు రొయ్యలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలు ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. తర్వాత టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత మనం మూత తీసి చూసి మనకు తగినంత ఉప్పు, కారం వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది ఉడికించాలి. నేను ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయడం లేదు, ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టమాటాలో. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎండు రొయ్యలు. ఇలా సింపుల్గా చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, ఇక ఎండు రొయ్యలు అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ అండి, ఎలాంటి హెవీ అదే వేయాలి ఇదే వేయాలి అని ఏం ఉండదు. మనం టమాటా కర్రీ ఎలా వండుకుంటామో అలానే, కానీ కొంచెం మనం ఎండు రొయ్యలు అనేది యాడ్ చేయాలి, అంతే. సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎండు రొయ్యలు టమాటా అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీరు ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ.